నెక్స్ట్ టాపిక్ హారిజాంటల్ కర్వ్స్. సో ఈ హైవే జియోమెట్రిక్ డిజైన్స్లో హారిజాంటల్ కర్వ్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ వన్ హారిజాంటల్ కర్వ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ అలైన్మెంట్. సో అలైన్మెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడాన్ని మనం హారిజాంటల్ కర్వ్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. సో వాట్ ఈజ్ అలైన్మెంట్? సో అలైన్మెంట్ టు ఫిక్స్ ద సెంటర్ లేన్ ఆఫ్ ద రోడ్. సో ఏదైతే రోడ్ ఉంటుందో దాని యొక్క సెంటర్ లైన్ మనం ఫిక్స్ చేయడాన్నే మనం అలైన్మెంట్ అంటాం. సో ఈ హారిజాంటల్ కర్వ్లో సో ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడాన్ని మనం హారిజాంటల్ కర్వ్ అంటాం. సో ఆటోమేటిక్గా సెంటర్ లైన్ కూడా ఈ విధంగా చేంజ్ అవుతే, డైరెక్షన్ చేంజ్ అయితే రోడ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది హారిజాంటల్ కర్వ్. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ఐఆర్సి రికమెండేషన్ ఈ హారిజాంటల్ కర్వ్స్కి మనం సర్క్యులర్ ఆర్క్ని యూజ్ చేస్తాం. సో ఆర్క్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ ఈ 2 స్ట్రైట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 స్ట్రైట్ రోడ్స్ని మనం కనెక్ట్ చేయాలంటే హారిజాంటల్ కర్వ్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఈ హారిజాంటల్ కర్వ్లోనే వెహికల్స్ అనేది మూవ్ అవుతాయి. సో ఇది వెహికల్, ఓకేనా. ఈ వెహికల్ మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఓకేనా. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చి పీ వాల్యూ. అదేవిధంగా ఇన్నర్ డైరెక్షన్లో కూడా ఇంకొక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అది సెంట్రిపెటల్ ఫోర్స్. సో అది మనకు ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని బేస్ చేసుకునే ఇక్కడ ఈ హారిజాంటల్ కర్వ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే ఈ సర్క్యులర్ ఆర్క్ ఉందో దీని యొక్క రేడియస్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. సో రేడియస్ అనేది ఆల్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో చూసుకున్నా కానీ కాన్స్టెంట్గా ఉండాలి కర్వ్ మొత్తం. సో ఇక్కడ చూసుకుంటే పీ మీన్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో దిస్ ఈస్ ద ఇమాజినరీ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇమాజినరీ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పీ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏఎన్. సో ఎం మీన్స్ మాస్ ఆఫ్ దిస్ వెహికల్, సో ఈ వెహికల్ యొక్క మాస్. అదేవిధంగా ఏఎన్ మీన్స్ నార్మల్ సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్. ఏఎన్ మీన్స్ నార్మల్ సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్, ఆల్సో నోన్ యాజ్ రేడియల్ యాక్సలరేషన్. సో P ఈక్వల్ టు ఎం ఇంటూ ఏఎన్. సో మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏఎన్. సో ఎం వాల్యూ, ఎం మీన్స్ మాస్ ఆఫ్ దిస్ వెహికల్. సో ఈ వెహికల్ యొక్క మాస్. నెక్స్ట్ అదేవిధంగా ఏఎన్ ఈక్వల్ టు v²/r. సో ఇక్కడ డబ్ల్యూ, సో ఈ యొక్క వెహికల్ యొక్క వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. వెయిట్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. సో ఎం ఈక్వల్ టు w/g, ఓకేనా. సో మనకు ఎం వాల్యూ తెలుసు, ఎం ఈక్వల్ టు w/g. అదేవిధంగా ఏఎన్ వాల్యూ తెలుసు, v²/r. సో ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఫార్ములా, w/g ఇంటూ v²/r. సో మనకి ఇక్కడ P/W. సో P/W మీన్స్ సెంట్రిఫ్యూగల్ రేషియో ఆర్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆర్ జెర్క్, ఆల్సో నోన్ యాజ్ జెర్క్ ఆల్సో. సో మనకు ప్రాబ్లమ్స్లో చూసుకుంటే ఈ సెంట్రిఫ్యూగల్ రేషియోని మనం ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని అడగచ్చు, అదేవిధంగా జెర్క్ అని కూడా మెన్షన్ చేస్తాడు. సో అందువల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నా, సెంట్రిఫ్యూగల్ రేషియో అన్నా, ఫ్యాక్టర్ అన్న, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అన్నా, జెర్క్ అన్నా కానీ మనకు P/W అని మనకు స్ట్రైక్ అవ్వాలి. సో ఇక్కడ W వాల్యూని కింద తీసుకొని వస్తే అది సెంట్రిఫ్యూగల్ రేషియో వాల్యూ. సో P/W ఈక్వల్ టు v²/gr. సో V వచ్చి వెలాసిటీ ఆఫ్ వెహికల్ అంటే స్పీడ్ ఆఫ్ వెహికల్ మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా G ఇంటూ R. సో G మీన్స్ గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో వెహికల్ యొక్క గ్రావిటీ, దీని యొక్క యూనిట్స్ వచ్చి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదేవిధంగా R మీన్స్ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్. సో కర్వ్ యొక్క రేడియస్ అది వచ్చి యూనిట్స్ వచ్చి మీటర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెంట్రిఫ్యూగల్ రేషియో అనేది ఆ వెహికల్ యొక్క వెలాసిటీ, అదేవిధంగా కర్వ్ యొక్క రేడియస్ని బేస్ చేసుకుని కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా సెంట్రిఫ్యూగల్ రేషియో వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఆఫ్ కర్వ్ అది డిక్రీజ్ అవుతే, కర్వ్ యొక్క రేడియస్ డిక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా సెంట్రిఫ్యూగల్ రేషియో వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క హారిజాంటల్ కర్వ్లో ఈ యొక్క వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటే సో దీని యొక్క పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో వెహికల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఈ మనకు వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. మనకు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ అనేది
ఇన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కదా, అదేవిధంగా ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ అయినక్కడి నుంచి ఈ రోడ్ యొక్క సర్ఫేస్ వరకు ఉన్న ఈ హైట్ వచ్చి హెచ్, దీని యొక్క డిస్టెన్స్ వచ్చి హెచ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ వెహికల్ యొక్క 2 టైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 టైర్స్ యొక్క సెంటర్ లైన్ మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది బి వాల్యూ విడ్త్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక 2 పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి కూడా. డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆన్ హారిజాంటల్ కర్వ్స్ వెహికల్ మే ఓవర్టర్న్ ఆర్ స్కిడ్ అవుట్వర్డ్స్. సో ఈ హారిజాంటల్ కర్వ్స్లో వెహికల్స్ మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అయితే ఓవర్ టర్నింగ్ అదేవిధంగా స్కిడ్ కూడా అవే ఛాన్స్ ఉంది డ్యూ టు అవుట్వర్డ్స్లో. ఓకేనా, అవుట్వర్డ్ డైరెక్షన్లో ఆ వెహికల్ వచ్చి ఓవర్ టర్న్ అదేవిధంగా స్కిడ్ అవుతుంది ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక నోట్ ఉంది, సో ఇది కూడా ఇంపార్టెంట్ నోట్. అట్ ద వెడ్జ్ ఆఫ్ ఓవర్ టర్నింగ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ఇన్నర్ టైర్ అండ్ ద రోడ్ ఈజ్ లాస్ట్. ద నార్మల్ రియాక్షన్ పాసెస్ త్రూ అవుటర్ వీల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ చూస్తే ద కాంటాక్ట్ బిట్వీన్ ఇన్నర్ టైర్ అండ్ రోడ్ ఈజ్ లాస్ట్ అంటే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎక్కువ యాక్ట్ అయితే ఈ ఏదైతే ఇన్నర్ టైర్ అదేవిధంగా ఈ రోడ్ యొక్క సర్ఫేస్ కాంటాక్ట్ అనేది లాస్ట్ అవుతుంది, అంటే ఈ టైర్ వచ్చి కొంచెం రైజ్ అనేది అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ వెహికల్ అనేది ఓవర్ టర్న్ అవుతుంది. ఓకేనా, వెహికల్ అనేది ఈ విధంగా అవుట్వర్డ్ డైరెక్షన్లో ఓవర్ టర్న్ అవుతుంది. సో ఈ ఓవర్ టర్న్ అయ్యే ఈ టైంలో నార్మల్ రియాక్షన్ అనేది, ఓకేనా, ఈ నార్మల్ డైరెక్షన్ అనేది అవుటర్ టైర్, సో ఏదైతే అవుటర్ టైర్ ఉందో సో దీని మీద యాక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈ ఏదైతే ఓవర్ టర్నింగ్ ఉందో సో ఏ విధంగా ఓవర్ టర్నింగ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓవర్ టర్నింగ్ ఇన్ అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో P ఇంటూ హెచ్ ఈక్వల్ టు W ఇంటూ B/2. సో B/2 అనేది ఏదైతే మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీని బేస్ చేసుకొని ఆ వెహికల్ యొక్క వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కదా, సేమ్ సెంటర్ పాయింట్లో తీసుకుంటే అంటే నార్మల్ రియాక్షన్ అనేది మనకు హాఫ్ ఆఫ్ ద వెహికల్ సో ఈ విధంగా ఉంటుంది కదా. సో అవుట్వర్డ్ ఈ టైర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ P ఇంటూ హెచ్ ఈక్వల్ టు W ఇంటూ B/2. సో మనకు ఈ W వాల్యూని ఈ సైడ్కి తీసుకొని వస్తాం. సో అప్పుడు P/W ఈక్వల్ టు B/2H అయితే వస్తుంది. సో P/W మీన్స్ సెంట్రిఫ్యూగల్ రేషియో. సో మనకు సెంట్రిఫ్యూగల్ రేషియో ఈక్వల్ టు V²/GR, ఈ వాల్యూ మనకు తెలుసు. P/W ఈక్వల్ టు V²/GR ఈక్వల్ టు, సో ఇక్కడ B/2H అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ B/2H అనేది ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్. B/2H ఈజ్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్. సో ఈ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని కూడా ఈ సెంట్రిఫ్యూగల్ రేషియో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆ వెహికల్ అనేది ఓవర్ టర్నింగ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే P/W. సో P/W మీన్స్ సెంట్రిఫ్యూగల్ రేషియో నాట్ గ్రేటర్ దాన్ B/2H మీన్స్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్. సెంట్రిఫ్యూగల్ రేషియో నాట్ గ్రేటర్ దెన్ B/2H అయితే ఓవర్ టర్నింగ్ అనేది అక్కర్ అవ్వదు, నో ఓవర్ టర్నింగ్. అంటే ఈ B/2H వాల్యూ అంటే ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది P/W వాల్యూతో ఈక్వల్ ఆర్ దానికన్నా ఎక్కువ ఉంటే అక్కడ నో ఓవర్ టర్నింగ్. నెక్స్ట్ అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ రేషియో గ్రేటర్ దాన్ B/2H, సెంట్రిఫ్యూగల్ రేషియో గ్రేటర్ దాన్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అయితే అక్కడ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ వాల్యూ ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఈ రేషియో వాల్యూ అక్కడ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఓవర్ టర్నింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది.
note point. To have stability against overturning, width must be higher. However, maximum width of vehicle should not be more than 2.44 meter, as the design of road parameters are based on maximum width. సో మనకి ఓవర్ టర్నింగ్ జరగకుండా ఉండేదానికోసం ఆ వెహికల్ యొక్క విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే వెహికల్ యొక్క విడ్త్ ఎక్కువగా ఉంటే అక్కడ ఓవర్ టర్నింగ్ అనేది జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ విడ్త్ అనేది తక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉంటే అక్కడ ఈజీగా ఇలాంటి వెహికల్ అనేది ఈజీగా మనకు ఓవర్ టర్నింగ్ జరుగుతుంది. సో ఎప్పుడన్నా సరే వెహికల్ యొక్క హైట్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, విడ్త్ అనేది ఎక్కువ ఉంటే అక్కడ స్టెబిలిటీ అనేది ఉంటుంది ఆ వెహికల్కి. నెక్స్ట్ వన్, అదేవిధంగా మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ వెహికల్ ఈజ్ నాట్ మోర్ దాన్ 2.44 మీటర్. సో యాజ్ పర్ ఐఆర్సీ రికమెండేషన్ ఈ వెహికల్ యొక్క విడ్త్ వచ్చి 2.44 మీటర్స్ అయితే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ అదేవిధంగా ద డిజైన్ ఆఫ్ రోడ్ పారామీటర్స్ ఆర్ బేస్డ్ ఆన్ మ్యాక్సిమం విడ్త్. సో ఈ వెహికల్ యొక్క ఈ మ్యాక్సిమం విడ్త్ అంటే 2.44 మీటర్స్ని బేస్ చేసుకొని ఆ రోడ్ యొక్క పారామీటర్స్ మొత్తం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఫర్ స్టెబిలిటీ అగైనెస్ట్ ఓవర్ టర్నింగ్. ఓకేనా, ఈ ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్ని ఏ విధంగా స్టెబిలిటీ చేయాలో ఇక్కడ చూస్తే విడ్త్ ఆఫ్ వెహికల్ అనేది ఎక్కువ ఉండాలి, హైట్ ఆఫ్ వెహికల్ అనేది తక్కువ ఉండాలి. ఓకేనా, వెహికల్ యొక్క విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి, హైట్ అనేది తక్కువ ఉండాలి. లాటరల్ స్కిడ్ అవుట్వర్డ్ డైరెక్షన్. సో ఈ స్కిడ్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఈక్వల్ టు 0. సో ఎఫ్ఐ 0 అయినప్పుడు ఈ నార్మల్ రియాక్షన్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వెహికల్. సో సమ్మేషన్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎన్. యాక్చువల్గా పి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎన్. సో ఎఫ్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో ఎఫ్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో ఇక్కడ పి ఈక్వల్ టు ఎఫ్. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 కాబట్టి ఎన్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది. సో పి ఈక్వల్ టు, సో ఏదైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వాల్యూ ఉంటుందో ఎఫ్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డబ్ల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది వచ్చి పి వాల్యూ, ఎఫ్ ఇంటూ డబ్ల్యూ వాల్యూ. ఓకేనా, సో పి బై డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్. సో ఈ డబ్ల్యూ వాల్యూ ఈ సైడ్కి వస్తుంది. సో పి బై డబ్ల్యూ మీన్స్ సెంట్రిఫ్యూగల్ రేషియో, మనకు కావాల్సిన సెంట్రిఫ్యూగల్ రేషియో. సెంట్రిఫ్యూగల్ రేషియో ఈక్వల్ టు ఎఫ్. ఎఫ్ మీన్స్ ఇక్కడ లాటరల్ స్కిడ్ రెసిస్టింగ్. ఓకేనా, సో ఈ ఎఫ్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ యాజ్ పర్ ఐఆర్సీ 0.15 అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఎఫ్ వాల్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో అదేవిధంగా ఈ సెంట్రిఫ్యూగల్ రేషియో అనేది ఈ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ బేస్ చేసుకుని ఏ విధంగా ఉంటుందనేది కూడా చూద్దాం. అంటే ఈ స్కిడ్ ఈ ఫ్రిక్షన్ బేస్ చేసుకుని ఏ విధంగా ఉంటుంది కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్, సెంట్రిఫ్యూగల్ రేషియో నాట్ గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో ఈ కండిషన్లో నో లాటరల్ స్కిడ్. అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ అనేది సెంట్రిఫ్యూగల్ రేషియో కన్నా ఎక్కువ ఉంటే అక్కడ స్కిడ్ అనేది జరగదు. నెక్స్ట్ అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ రేషియో గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కన్నా సెంట్రిఫ్యూగల్ రేషియో వాల్యూ అనేది ఎక్కువ ఉంటే అక్కడ స్కిడ్ అనేది అక్కర్ అవుతుంది, లాటరల్ స్కిడ్ అక్కర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ బేస్ చేసుకొని ఒక 4 కేసెస్ అయితే ఉన్నాయి. సో ఈ 4 కేసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు వచ్చే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. సో వాటిని కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కేస్, సెంట్రిఫ్యూగల్ రేషియో నాట్ గ్రేటర్ దాన్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ రేషియో నాట్ గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. అంటే ఈ సెంట్రిఫ్యూగల్ రేషియో ఈ వాల్యూ అనేది ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది, అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఈ కండిషన్ అనేది సేఫ్, అక్కడ మనకు ఓవర్ టర్నింగ్ అనేది జరగదు, అదేవిధంగా స్కిడ్ కూడా జరగదు. కేస్ 2, సో ఈ కేస్ 2లో సెంట్రిఫ్యూగల్ రేషియో గ్రేటర్ దాన్ b/2h. అంటే సెంట్రిఫ్యూగల్ రేషియో గ్రేటర్ దాన్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అండ్ నాట్ గ్రేటర్ దాన్
కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో ఈ కండిషన్లో ఓన్లీ ఓవర్ టర్నింగ్ అక్కర్ అవుతుంది. అంటే P/W సెంట్రిఫ్యూగల్ రేషియో అనేది ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటే ఓన్లీ ఓవర్ టర్నింగ్ అనేది జరుగుతుంది, కానీ స్కిడ్ అనేది జరగదు. సో స్కిడ్కి వచ్చి మనకు నాట్ గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని. సో నెక్స్ట్ వన్, కేస్ 3, సెంట్రిఫ్యూగల్ రేషియో నాట్ గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్. అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ రేషియో గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో ఈ కండిషన్లో ఈ P/W వాల్యూ అనేది గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కాబట్టి ఇక్కడ స్కిడ్ అక్కర్ అవుతుంది, కానీ ఓవర్ టర్నింగ్ అనేది జరగదు. సో ఇక్కడ నాట్ గ్రేటర్ దాన్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా కేస్ 4. సో ఈ కేస్ 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని కొంచెం ఎలాబరేట్గా మనం డిస్కస్ చేద్దాం. కేస్ 4. సో ఈ కేస్ 4లో సెంట్రిఫ్యూగల్ రేషియో వాల్యూ అనేది ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కన్నా ఈ సెంట్రిఫ్యూగల్ రేషియో వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ కండిషన్లో ఒక 3 కండిషన్స్ అవుతున్నాయి, అంటే సబ్ కండిషన్స్. సో అవి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఉంటే, సో ఈ రెండింటిని బేస్ చేసుకొని చెప్తాను మళ్ళీ. ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ అనేది గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ అయితే అక్కడ స్కిడ్ అక్కర్ అవుతుంది, తర్వాత ఓవర్ టర్నింగ్ అనేది అక్కర్ అవుతుంది. ఫస్ట్ స్కిడ్ అక్కర్స్ అండ్ దెన్ ఓవర్ టర్నింగ్ అక్కర్స్. నెక్స్ట్ ఈ కండిషన్లో ఇంకోటి చూసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్. ఈ కండిషన్లో ఓవర్ టర్నింగ్ అనేది అక్కర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్. ఈ కండిషన్లో ఫస్ట్ మనకు ఓవర్ టర్నింగ్ అనేది అక్కర్ అవుతుంది. సో ఓన్లీ ఈ కండిషన్ చూసుకుంటే ఓవర్ టర్నింగ్ రెసిస్టెన్స్ గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్లో ఫస్ట్ స్కిడ్, తర్వాత ఓవర్ టర్నింగ్ అక్కర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 కేసెస్లో ఓవర్ టర్నింగ్ అనేది అక్కర్ అవుతుంది డైరెక్ట్గా. సో ఇది టోటల్గా మనకు హారిజాంటల్ కర్వ్స్ గురించి. ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.